హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. టీజీపీఎస్సీ నుంచి మరొక ఇంపార్టెంట్ వెబ్ నోట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి జూనియర్ లెక్చరర్ జేఎల్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఇందాకడే అది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. మొత్తం 298 క్యాండిడేట్లు ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎంపికైనట్లుగా తెలపడం జరిగిందనమాట. వీరి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండడం జరిగింది, అదే రకంగా ఏమన్నా రిజర్వ్ డేట్ ఏమన్నా ఉందా, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జేఎల్ దానికి సెలెక్ట్ అయ్యారో వారు మొత్తం 298 క్యాండిడేట్లని ఆల్రెడీ మీకు తెలపడం జరిగింది. సో 26th నుంచి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని జరుగుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. హాల్ టికెట్ నెంబర్లు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు మెన్షన్ చేసినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అనమాట అండి. ఒక్కొక్క సెషన్కి వచ్చేసి అంటే 26th చూసుకున్నట్లయితే కనుక ఫోర్నూన్ సెషన్ F1 ఉంటుంది, అదే రకంగా ఆఫ్టర్నూన్ సెషన్ AN సెషన్ ఉంటుంది అనమాట. సో 2 సెషన్లు కలిపి 100 మందిని పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ సెషన్ వచ్చేసి అంటే ఫోర్నూన్ సెషన్ వచ్చేసి 50 మంది, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక మరొక 50 మంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఒక డేలో మొత్తం 100 మందిని క్యాండిడేట్ని పిలుస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మనకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటిది అనమాట అండి. సో హాల్ టికెట్ నెంబర్స్ అనేటువంటిది ఈ రకంగా పొందుపరచడం జరిగింది. 26th తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ 27th 28th ఏమి లేదండి, 29th కూడా ఏమి లేదు, నెక్స్ట్ 30th ఉండడం జరిగింది అనమాట అండి. 30th అది కూడా మళ్ళీ మార్నింగ్ సెషన్, అదే రకంగా ఆఫ్టర్నూన్ సెషన్ 50 మెంబర్స్ని పిలవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 31st చూసుకున్నట్లయితే కనుక 31st కూడా మార్నింగ్ సెషన్, అదే రకంగా ఆఫ్టర్నూన్ సెషన్ 50 మందిని, ఇక్కడ 48 మంది, టోటల్ 249 మందిని ఈ రకంగా 3 డేస్లో పిలవడం జరుగుతుంది అనమాట అండి. సో వీరు వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది తీసుకురావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. వీరి ఇంతకీ ఎక్కడ రావాలని మనం చూసుకున్నట్లయితే కనుక టీజీపీఎస్సీ నాంపల్లి హైదరాబాద్కి వీరి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి అంటే రిలవెంట్ స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి పాటుగానే అండ్ 2 sets ఆఫ్ ఫోటోగ్రాఫ్ అలాంగ్ విత్ ద ఫామ్ ఎనెక్షర్ 1 అనేటువంటిది కూడా తీసుకురావాలని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా యూత్ అడ్వాన్స్మెంట్, అదే రకంగా టూరిజం అండ్ కల్చర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి దాన్ని తీసుకురావాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. కంపల్సరీగా ఒరిజినల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒకటి, అదే రకంగా 2 sets ఆఫ్ ఫోటోగ్రాఫ్స్, అదే రకంగా ఎనెక్షర్ ఫామ్ 1 అనేటువంటిది ఎనెక్షర్ 3లో ఉన్నటువంటి ఫామ్ 1 అనేటువంటిది కంపల్సరీగా తీసుకురావాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. టీజీపీఎస్సీ నాంపల్లి హైదరాబాద్ తీసుకురావాలన్నమాట. ఎవరైతే మెరిటెడ్ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో వారు ఎవరైతే ఈ పోస్ట్కి జేఎల్ పోస్ట్కి అప్లై చేసుకున్నారో వారు కంపల్సరీగా ఫామ్ 1 అనేటువంటిది తీసుకురావాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఒకవేళ ఎవరైతే 26th అదే రకంగా 30th 31st డేకి ఎవరైతే సర్టిఫికేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళు చేరుకోలేదో ఒకవేళ వారికి రిజర్వ్ డే అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 3rd ఆగస్టున రిజర్వ్ డే కింద ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే ఆ డేట్స్లో రాలేకపోయారో వారికి సంబంధించినటువంటి రిజర్వ్ డేట్ అనేటువంటిది 3rd ఆగస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరెవరు ఈ హాల్ టికెట్ నెంబర్స్ అనేటువంటి దీనికి సంబంధించిన PDF ఫైల్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్ బాక్స్లోను అదే రకంగా ఫస్ట్ కామెంట్లో నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. PDF ఫైల్ దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ PDF ఫైల్ అంతా మీకు రావడం జరుగుతుంది. అందులో మీ హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి, హాల్ టికెట్ నెంబర్ ఏ రోజు ఉందనేటువంటి చూసుకుని దాన్ని బట్టి మీరు ఆ రోజు వెళ్ళినట్లయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. కంపల్సరీ మీరు తీసుకెళ్లాల్సింది ఏంటంటే మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేటువంటిది, అదే రకంగా 2 copies ఫోటోగ్రాఫ్ అనేటువంటిది, నెక్స్ట్ ఎనెక్షర్ 1 ఫామ్ అనేటువంటిది, ఇవి కంపల్సరీగా తీసుకువెళ్ళాలని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి వీటన్నిటి తీసుకెళ్ళండి. సో ఫ్రెండ్స్ ఇదండి జేఎల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కొన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.